share and subscribe to Vishwasam.in. నాణ్యానికి ఒక వైపు మాత్రమే చూస్తే బొమ్మో బొరుసో ఒక్కటే కనిపిస్తుంది. అవతల పక్కన అర్థం కాదు. మార్చేశాడు అని జగన్ గురించి మాట్లాడుతున్న మీడియా కానీ, ఓ సామాజిక వర్గం కానీ చాలా కంఫర్టబుల్గా ఓ వాస్తవాన్ని మర్చిపోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ అద్దం అబద్ధం చెప్పదు. నిప్పుల మీద దుప్పటి కప్పినా నిజం దాగదు. ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడితే వాస్తవాలు అర్థమవుతాయి. పెనుమలూరులో వైసీపీ నుంచి మారుతున్న పార్థసారథికి టీడీపీ టికెట్ ఎక్కడ ఇస్తుంది? ఏ నూజివీడో ఇచ్చింది అనుకోండి. ఇప్పటి వరకు అక్కడ టీడీపీకి కాపలా కాసిన నేత పరిస్థితి ఏంటి అంటే, పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాదని పక్క పార్టీ నుంచి పట్టుకొచ్చిన పార్థసారథికి ఇచ్చేస్తారు. అంతేనా? అయినా పార్థసారథి టీడీపీలోకి వస్తారనే చర్చ ఏడాది నుంచి జరుగుతోంది. వైసీపీలో తన పరిస్థితి బాగాలేదని ఆయన టీడీపీ వైపు చూడడం నిజం. అలాగే యనమల లాంటి అపారమైన ప్రజాబలం ఉన్న యాదవ సామాజిక వర్గ నేత ఇదే పార్థసారథికి కాలు అడ్డు పెట్టడం కూడా నిజం. మరి ఇన్ని లుకలుకల్ని కప్పిపెట్టి పార్థసారథి ప్రభావం గురించి మాట్లాడితే వాస్తవాలు ఎలా తెలుస్తాయి? ఇక జోగి రమేష్ సంగతి. జోగిని మార్చేశాడు, పెనుమలూరులో పెట్టేశాడు జగన్ అంటున్నారు. నిజమే. జోగి రమేష్ ఇటు మెట్ట మీద కృష్ణ అంటే మైలవరం నాయకుడు. ఆయన నాన్ లోకల్ గానే పెడన వచ్చి గెలిచాడు 2 సార్లు. సరే, ఇప్పుడు జోగి లేడు అనుకుందాం. పోనీ పెడనలో టీడీపీ బలం ఎంత? కాగిత కృష్ణప్రసాద్ రాజకీయ స్టామినా ఎంత? అతను కష్టం అని ఆ పార్టీ వాళ్లే ప్రచారం చేస్తారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జనసేనకి ఇచ్చినా ఇవ్వచ్చు అని వాళ్లే మాట్లాడతారు. మరి ఇలా సొంత పార్టీ యువ లీడర్ మీద పడి ఏడ్చే వాళ్లే ఇప్పుడు నాయకుడు, నమ్మకం, నాయకత్వం లాంటి భారీ డైలాగులతో టీడీపీలో కొందరు ప్రచారాలు చేస్తారు. వాట్ ఈస్ దిస్ అండి? వాట్ ఈస్ దిస్? బందరు పార్లమెంట్. బాలశౌరి పార్టీ మారతాడు అని జనసేన ప్రచారం చేస్తోంది. నిజమే కావచ్చు, మారితే మారొచ్చు. బాలశౌరి మారి జనసేన తరపున బందరులో పార్లమెంటుకు పోటీ చేసేశాడే అనుకోండి. మరి కొనకళ్ళ నారాయణ పరిస్థితి ఏంటి? చంద్రబాబు మాట ఇస్తాడు కాబట్టి బీసీ లీడర్కి న్యాయం జరిగిపోయినట్టేనా? విజయవాడ పార్లమెంటు కూడా ఇంతే. ఈ నెలాఖరులోగా బీజేపీతో పొత్తు విషయం కొలిక్కి వచ్చి బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసే పరిస్థితి ఉంటే గనక ఇప్పుడు టీడీపీ వెనకేసుకొస్తున్న కేసినేని చిన్ని సంగతేంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. విజయవాడ సీటు పొత్తులో బీజేపీకి ఇచ్చే పరిస్థితి ఉంటే గనక అప్పుడు టీడీపీ సమర్థకులు ఏం చెప్పాలనేది ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే బెటర్. బాస్, ఇక్కడ ఓ పార్టీని విమర్శించడమో ఇంకో వైపు కూడా చూడాలి అని చెప్పడమో మాత్రమే కాదు పాయింట్. ఎన్నికల ముందు హై వోల్టేజ్ ఫైట్ ఉన్న ప్రతి చోట మార్పులు చేర్పులు తప్పకుండా ఉంటాయి. కానీ వైసీపీలో ఉంటే ఒకలా, టీడీపీలోకి వస్తుంటే మరోలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పడమే ఇక్కడ పాయింట్. కృష్ణలో బోటు ప్రమాదం జరిగినప్పుడు అడ్డగోలుగా మాట్లాడాడు పార్థసారథి అని ఏడ్చిన వాళ్ళు, కోట్ల డబ్బుతో ఎల్బీ నగర్లో పార్థసారథి వాహనం పట్టుబడింది అని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు అదే పార్థసారథిలో సానుభూతి కోణాన్ని ఆస్వాదిస్తున్నారు. వైసీపీలో ఉంటేనేమో వసంత కృష్ణ ప్రసాద్ నోటికొచ్చినట్టు మాట్లాడే నేతగా కనిపిస్తాడు. అదే పార్టీ మారితే మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మాతో అతికినట్టు తళ మెరిసిపోతాడు కొంతమంది దృష్టిలో. బట్ ఒక్క విషయం, ఎదుటి పార్టీలో ఉంటే ఏడవడం, మన పార్టీలో చేరితే సంబరపడ్డం అనేది మనకి సంతోషం ఇస్తుందేమో కానీ ఫలితాన్ని మాత్రం మార్చలేదు అని చెప్పడమే అసలు ఉద్దేశం. గుంటూరు జిల్లాలో చిన్న రాయపాటి చంద్రబాబు ఫోటో పగలగొడితే మాత్రం చూపించాం.
బెజవాడలో కేసినేని నాని మాట్లాడితే చెవిటితనం నటిస్తాం. అదే పార్థసారథి జగన్ని విమర్శిస్తే మాత్రం ఎగబడి ప్రమోట్ చేస్తాం అనే ధోరణి వల్ల పెద్దగా వచ్చేదేమీ ఉండదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో ప్రజలకు ఆల్రెడీ నిజానిజాలు తెలుసు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా రూరల్లో టీడీపీ పరిస్థితి ఏంటో చంద్రబాబుకి కూడా ఐడియా ఉంది. కైకలూరులో సంగతి ఏంటి? గుడివాడలో బలం ఎంత? అవనిగడ్డ గెలిచే పరిస్థితి ఉందా? నూజివీడు, తిరువూరు ఎక్కడున్నాయి? గన్నవరం సవాల్కి సిద్ధమా? ఈ ప్రశ్నలకు టీడీపీ సమాధానం ఏం చెబుతుంది? సో అతిగా ఆవేశపడి మనం దాచిపెడితే వాస్తవాలు మరుగున పడిపోతాయి అనుకోవడం అన్నిసార్లు కరెక్ట్ కాదు. మీరేమంటారు? కృష్ణా జిల్లాలో రాజకీయ పరిస్థితులపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. Like, share and subscribe to Vishwasam.in.